హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యన యూట్యూబ్లోని ఇన్స్టాలోని శరీరం ముడతలు తగ్గడానికి, గ్లాసీ స్కిన్ రావడానికి ఎన్నో టిప్స్ చెప్తున్నారు కదండి. దానికి కొల్లాజెన్ అనే పేరు కూడా పెట్టారు. కొల్లాజెన్ ట్యాబ్లెట్స్ అని, కొల్లాజెన్ టానిక్ అని. అవి మనం బయట పర్చేస్ చేస్తే చాలా ఎక్కువ ప్రైసెస్ అయితే ఉంటాయి. చాలా తక్కువ రేటుతో సేమ్ రిజల్ట్ వచ్చే విధంగా నేను ఒక చిట్కా అయితే చెప్తానండి ఈరోజు. అదేమిటంటే జస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ అండి. అవే అవిసె గింజలు. అవిసె గింజలు వాటర్ తీసుకుని ఇలా ఒక గ్లాస్ వాటర్కి 3-4 స్పూన్స్ అవిసె గింజలు వేసుకొని ఇలా మరగబెట్టి జెల్ కన్సిస్టెన్సీ రావాలండి. ఇదిగోండి చూడండి, జెల్ లాగా వచ్చేటట్టుగా అలా చేస్తే వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనం వడకట్టాలండి. ఆ వేడిగా ఉన్నప్పుడు వడకడితే మనకి జెల్ అనేది బాగా ఎక్కువ దిగుతుంది అనమాట, వేస్ట్ అవ్వకుండా. అదే కొంచెం చల్లారిన తర్వాత మనం ఫిల్టర్ చేస్తే జెల్ లాగా ఉండిపోయి ఇది ఫిల్టర్కి అనేది కిందకి దిగదు. మనం అలా చేసుకుని ఆ జెల్ అనేది ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఈ జెల్ని ఒక 2 రకాలుగా వాడుకోవచ్చు. ఫస్ట్ కొద్దిగా ఒక స్పూన్ మట్టుకి ఒక బౌల్లోకి వేరేగా తీసుకుని అది చేతి మీద మామూలుగానే రాసుకోవచ్చండి. జస్ట్ ఇలా మనం క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ రాసుకుంటాం కదా, అలా రాసుకుని ఒక 3-4 మినిట్స్ అలా మసాజ్ చేస్తే చాలా బాగుంటుందండి రిజల్ట్ అనేది. మనం ఇలా ఫేస్ మీద కానీ ఇలా హ్యాండ్స్ మీద కానీ ఆ జెల్ అనేది ఇలా వేసి అప్లై చేస్తుంటేనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అయిన తర్వాత ఒకసారి ఒక నాప్కిన్తో కానీ లేకపోతే ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు. చేసిన తర్వాత మీకు తెలుస్తుంది కదా రిజల్ట్ అనేది. ఒకసారి చూడండి. ఇలా వెట్ టవల్తో ఒకసారి మనం హ్యాండ్ని తుడిచేస్తే సరిపోతుంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ రిజల్ట్. తర్వాత చూసారా, అంటే మొబైల్ దగ్గరగా ఉంది అందుకని ఇలా కనిపిస్తుంది అని నేను ఇలాగ హ్యాండ్ షఫల్ అయితే చేసి చూపిస్తున్నాను. వేరే బౌల్ తీసుకుని అందులోనే మళ్ళీ కొద్దిగా అజ్జాలు వేసుకొని చూడండి, చాలా థిక్గా అయిపోతుంది. చల్లారేటప్పటికి ఆ జెల్ అనేది చాలా థిక్గా అయిపోద్ది అనమాట. స్పూన్ కై కూడా రావడం లేదు. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ వరిపిండి వేసుకొని అది కూడా అలాగా కొంచెం తిప్పి మనం బాగా కలుపుకోవాలన్నమాట అండి. కలిపిన తర్వాత అది జెల్లాగా ఉంటుంది కదండి, అందుకని వరిపిండి అనేది నీట్గా కలవట్లేదు. అయినా కొద్దిగా అలా వచ్చేసి చేతిని హ్యాండ్ మీద వేసుకుని అది అయిన తర్వాత జెల్ మనం రాసి అప్లై చేసి హ్యాండ్ వాష్ చేసాం కదండి, దాని తర్వాతే ఇది కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఒక ఫేషియల్ లాగా ఉంటుందండి. చూసారు, చాలా బాగుంటుందండి. ఇది మనం ఇలా రుద్దేటప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. మన బ్లడ్ సెల్స్ చాలా బాగుంటాయండి. ముడతలు అవి కూడా తగ్గుతాయి. మన ఫేస్ మీద అవి అయితే ఇలా స్క్రబ్ చేస్తూ ఉంటే బ్లాక్ హెయిర్స్, వైట్ హెయిర్స్ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇది డ్రై అయిపోయిన తర్వాత మనం బాగా సున్నిపిండి ఎలా నలుగుతుంది అలాగే వచ్చేస్తుందండి.
కానీ నేను వెట్ టవల్తో అయితే నేను తుడిచేసాను. ఒకసారి మీరే చూడొచ్చు ఈ రిజల్ట్ అనేది ఎంత బాగుందో. ఒకసారి మీరే టెస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత ఈ రిజల్ట్ అనేది ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టిప్స్ మీకు ఇంకా ఎన్నో చూపిస్తాను, చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.